గుంటూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఝాన్సీ లక్ష్మీబాయి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుప్పం టౌన్ బ్యాంక్ చైర్మన్ ఉపేంద్ర ఆధ్వర్యంలో పట్టణం నడిబొడ్డున ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి భారతదేశ మొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు మరియు కుప్పం ప్రజావేదిక సభ్యులు సుమలత, నరేష్, మునస్వామి, తరిగొండ మహేష్, స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ గారు మరియు ఝాన్సీ లక్ష్మీబాయి గారి జయంతి మన ఉపేంద్ర సార్ గారి అధ్యక్షతన ఈ ప్రోగ్రాం ఇద్దరిని మనం ఎందుకు గుర్తు చేసుకోవాలంటే ఇద్దరూ కూడా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో దేశానికి వెన్నుదన్నుగా నిలిచి ఈ దేశాన్ని ఒక దిశ దశ రెండు చూపిన వ్యక్తులుగా వీళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే వచ్చినటువంటి మన బాలాజీ రాజన్ గారు అయితే, మన మున్సం గారు అయితే, మన డాక్టర్ నరేష్ గారు అయితే, మిగతా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అఖిల భారత పక్షం జననేతంతో ఇందిరాగాంధీ మరియు ఝాన్సీ లక్ష్మీబాయి గారి పుట్టినరోజు జరిపినాము. పుట్టినరోజు సందర్భంగా టౌన్ బ్యాంక్ చైర్మన్ ఉపేంద్ర గారు, ఎంపీసీ మహేష్ గారు, తర్వాత ప్రజావేదిక మున్స్వామి గారు, జనసేన నరేష్ గారు అందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొని మన దేశానికి ఎంతో కృషి చేసినటువంటి ఝాన్సీ